చేసి క్రాకర్స్ లేకుండా సెలబ్రేషన్స్ నేను చేస్తామా? అందుకనే ఫస్ట్ బిగినింగ్ 5000 వాళ్ళతో స్టార్ట్ చేస్తున్నాము. పొల్యూషన్ చేస్తున్నారా అని మాత్రం అనకండి, డైలీ కాల్చట్లేదు కదా, జస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ మాత్రమే. తయారు చేసినంత టైం పట్టదు కదా కాల్చడానికి. విత్ ఇన్ సెకండ్స్ లోనే మొత్తం అంతా కూడా ఎండప్ అయిపోతుంది. కెమెరాస్ లో ఎంత క్యాప్చర్ చేసినా డ్రోన్స్ మాత్రం పక్కాగా లేవాల్సిందే. ఫోటోగ్రాఫర్స్ అంటే మినిమం ఉంటుంది కదా. డాడీ ఎనర్జీ లెవెల్స్ చూసారా? మనం కూడా బీట్ చేయలేమేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. చూడటానికి ఎంత స్ట్రాంగ్ గా కనిపించినా క్రాకర్స్ ని కాల్చేటప్పుడు మాత్రం మన పిరికితనం ఫస్ట్ బయటపడుతుందేమో అనిపిస్తుంది. సక్సెస్ఫుల్ గా వెలిగించి 1/2 కిలోమీటర్ అవతల కురికి అవన్నీ అయిపోయేదాకా కనిపించలేదు. గ్యాప్ లో మా మామ కొడుకు మాత్రం ఆ డౌట్లు తీసుకొచ్చాడు. మీ అందరికీ తెలిసిందే ఆ వెంత సౌండ్ చేస్తానికి మాత్రం చాలా ధైర్యంగా చూపిస్తున్నాను, కానీ వాటిని వెలిగించే అంత ధైర్యం మాత్రం నాలో లేదు. మా తమ్ముళ్ళకి, మా నాన్నకి, మా అన్నలకి మాత్రమే వదిలేసాను. నానేమో తారాజువ్వలు, మా అన్నేమో ఆటం బాంబులు. ఎవరు ఎక్కడ తగ్గట్లేదుగా అసలు. ఒకరి తర్వాత ఒకరు తారాజువ్వలు గాల్లోకి వదిలేస్తూ ఉన్నారు. వదిలాడని మా అన్న, మా అన్న వదిలాడని మా తాత పోయారా బాబు. ఒకరికొకరు ఎక్కడ తగ్గట్లేదుగా అసలు. తాతయ్య వదిలాడని ఇంకొక తాతయ్య, ఇంకొక తాత వదిలాడని మా నాన్న. ఎవరికి వాళ్ళు బాబో నువ్వు వెలిగించవా అక్క అంటే ఎక్కడ ఆ తారాజువ్వతో పాటు నేను గాల్లోకి లేచిపోతాను అని భయం వేసి చిల్లి మా నాన్న నేను దీవాళికి వస్తానని ఇవన్నీ కూడా పర్చేస్ చేశాడు. కానీ అప్పుడు నేను వెళ్ళకపోయేసరికి అసలు ఒక్కటి కూడా కాల్చకుండా అలా పక్కన పెట్టాడు. అన్ని కూడా కంప్లీట్ గా సెలబ్రేషన్స్ టైమ్ లో అయితే వెలిగించేస్తున్నాం. మామూలుగా ఎవరైనా కాకరపోతుతో వెలిగిస్తారు, కానీ మా వదినకు మాత్రం లైటర్ ఇచ్చారు, లైటర్ తోనే వెలిగించేసింది. నేను మాత్రం అంత సాహసం చేయలేను. ఫుల్ వీడియోని కింద ట్యాగ్ చేశాను, ప్లీజ్ గో అండ్ చెక్ అవుట్.